హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. హరిరామ జోగయ్య మళ్ళీ పవన్ కళ్యాణ్కి తలపోటుగా తయారయ్యాడా? చూస్తుంటే ఆయన ఈరోజు మళ్ళీ ఒక లేఖ రాశాడు. సో ఆ లేఖతోటి మరిన్ని తలనొప్పులు తెచ్చుకునేటట్లుగానే ఉంది. ఆయన గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ఇలాంటి బహిరంగ లేఖలు రాయడము, మరి ఆయన పవన్ కళ్యాణ్కి సలహాలు ఇస్తున్నాడా లేకపోతే పవన్ కళ్యాణ్ తప్పుల్ని ప్రజలకి చూపించే ప్రయత్నం చేస్తున్నాడా, ఏ విధంగానో అర్థం కాకుండా ఆయన లేఖల పర్యవసానం సాగుతూ వచ్చింది. అసలు ఏంటిది అనేది అర్థమే కాలేదు. ఇప్పుడు కూడా అదే విధంగా వచ్చాడు. హరిరామ జోగయ్య గారు సీనియర్ నేత, ఆయన కాపు బలిజ సంఘం సంక్షేమ సంఘానికి వ్యవస్థాపకుడు. సో అంతటి కీలకమైన వ్యక్తి. సో ముఖ్యంగా ఈ కాపుల రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, ఆయనకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉన్నప్పుడు కొన్ని హామీలు ఇచ్చాడు. ఈ హామీలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు హరిరామ జోగయ్య గారు కొన్ని వ్యాఖ్యలు చేశాడనమాట ఒక లేఖలో. సో ఆ లేఖలో ఏమంటున్నారంటే, ఇప్పటిదాకా ఏవైతే సూపర్ 6లో ఉన్న హామీలు ఉన్నాయో వీటిని అమలుపరుస్తున్నారు. ఇవన్నీ టీడీపీ హామీలు కదా, మరి పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? అసలు ఈ అమలు అవుతాయా లేదా? టీడీపీ కేవలం వాళ్ళదే చూసుకుంటున్నారు, జనసేనను పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈయన జనసేన నేత కాదు, జనసేన నాయకుడిగా పూర్తి స్థాయిలో పనిచేసిన వ్యక్తి కాదు, బయట నుంచి ఊరికే లేఖలు రాస్తూ గడిపేసిన వ్యక్తి. సో ఈయన మరి జనసేన బాగు కోసం అంతా ప్రయత్నిస్తున్నాడా, మరి ఏంటి అనేది ఒక క్వశ్చన్ బయలుదేరుతుంది. నిజానికి అంటే ఇక్కడ ఉన్న వాస్తవం కూడా ఒకటి గమనించాలి. అదేంటంటే టీడీపీ జనసేన కలిసే ఆ సూపర్ 6ని రిలీజ్ చేశాయి. దాంట్లో ఇద్దరి బాధ్యత ఉంది. సో రెండు పార్టీలు కూడా అవి అమలు చేయడంలో బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే విడివిడిగా కూడా వీళ్ళ క్యాంపెయినింగ్స్లో వీళ్ళ అనౌన్స్మెంట్లు అయితే కొన్ని చేశారు. ముఖ్యంగా జనసేన అయితే కొన్ని ఇప్పుడు కుటీర పరిశ్రమల స్థాపనకు కావచ్చు, అలాగే మహిళలకు ప్రతి ఇంటి మహిళకి కొంత అమౌంట్ వేసే పథకం రూపంలో కావచ్చు, అలాగే సౌభాగ్య పథకం కావచ్చు, ఈ విధంగా ఏదైతే అమౌంట్ ఉందో దానికి సంబంధించి ఇట్లా కొన్ని హామీలు అయితే ఇచ్చారు. అదేవిధంగా కాపులకు సంబంధించి రిజర్వేషన్కి సంబంధించిన హామీ కూడా ఇచ్చారు. ఇట్లా అనేక హామీలు కేవలం పవన్ కళ్యాణ్ అంటే గతంలో ఈ ఎలక్షనే కాదు, గత ఎలక్షన్స్ టైం నుంచి కూడా ఇస్తూ వచ్చిన హామీలు అవి. సో దాన్ని బేస్ చేసుకునే కదా పవన్ కళ్యాణ్ ఐడియాలజీని నమ్మి ఓట్లేశారు. సో మరి ఇప్పుడు ఆ హామీల పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ అయితే బయలుదేరింది. మరి ఆ హామీలు జరుగుతాయా లేదా అనే క్వశ్చన్ అయితే మరి ఈయన రేజ్ చేసి ముందు పెట్టాడు ప్రజల ముందు. అసలు మామూలుగానే ఈ సూపర్ 6 అమలు అవుతుందా లేదా అన్న డౌట్లో ఉన్నారు జనాలు. అది అమలు చేయాలంటే నాకు భయం వేస్తుందని సీఎం గారు అంటారు. తర్వాత కేంద్రం నుంచి నిధులు వస్తాయో రావో అని చెప్పేసి భయపడుతూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. సో అనేక పత్రికల్లో కూడా కేంద్రం నుంచి నిధులు వస్తే తప్ప చేసే పరిస్థితి లేదు, ఈ హామీలన్నీ తీర్చాలంటే కనీసం 6 లక్షల కోట్ల బడ్జెట్ అవసరమైంది రాష్ట్రానికి అనే వాదన కూడా ఉంది. సో ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి నిజంగా జనసేన హామీలు తీర్చడానికి చిత్తశుద్ధితో టీడీపీ ఉందా, కూటమి ప్రభుత్వం ఆ విధంగా అడుగులేస్తుందా అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. జనసేన అయితే కొన్ని విషయాల్లో తానే సొంతంగా బాధ్యత తీసుకున్నాడు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి నేనే బాధ్యత తీసుకుంటాను, మెగా డిఎస్సి రిలీజ్ చేయడానికి నేనే బాధ్యత తీసుకుంటాను, ఈ విధంగా ఆయన అనౌన్స్మెంట్లు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా జనసేన ఆధ్వర్యంలో జరగాల్సిన పనులు. మరి ఆయన ఎంతవరకు చేస్తాడు అనేది చూడాలి. మరి ఈయన నిజంగానే హరిరామ జోగయ్య జనసేన మీద ప్రేమతోనే అంటున్నాడా ఏంటని చూస్తే అది కూడా డౌటే. ఎందుకంటే ఈయనే కాదు, ముద్రగడ పద్మనాభం కూడా ఈ విధంగానే ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ని కాపుల బాగు కోసం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ అనేక ప్రశ్నలు వేస్తూ వచ్చాడు, అనేక విధాలుగా విమర్శిస్తూ వచ్చాడు. తీరా చూస్తేమో ఆయన కుటుంబ సభ్యులే ఆయన వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. చివరికి నేను పేరు మార్చుకుంటాను పవన్ కళ్యాణ్ గెలిస్తే అని చెప్పి ఆయన చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పేరు మార్చుకుంటూ సర్టిఫికేట్ కూడా సంపాదించుకున్నాడు. అంటే తన కులాన్నే మార్చుకున్నట్టుగా. సో ఇది ఒక మిరాకిల్ అనమాట. ఇది ఎక్కడ జరిగి ఉండదు మన భారతదేశంలో. మరి ఏ తరహా రూల్ ప్రకారం కులాన్ని మార్చుకునే సిస్టమ్ ఉందో తెలియదు, కానీ ఇది మాత్రం చాలా క్రేజీగా అనిపించింది. ఇప్పుడు చూస్తే ఈ హరిరామ జోగయ్య పరిస్థితి, ఈయన కేవలం వైసీపీ పార్టీకి మేలు చేయడానికి ఈ విధమైన విమర్శలు చేస్తూ వస్తున్నాడు అని గతంలోనే కొన్ని రాజకీయ విశ్లేషణలు కావచ్చు, మీడియా నుంచి పీపుల్ కావచ్చు అన్నారు. చూస్తే కూడా అదే విధంగా కనిపిస్తుంది. ఆయన చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నట్టుగా ఏం లేదు పవన్ కళ్యాణ్ కోసం అని ఈజీగా తెలిసిపోతుంది. ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకుంటే వెళ్ళి కలిసి చెప్పాలి, లేదంటే పార్టీ మీటింగుల్లో హాజరై చెప్పాలి. ఈ రెండు కాకుండా విడిగా లేఖ రిలీజ్ చేయడం అంటే మీడియాకి ఆయన తప్పుల్ని చూపిస్తున్నాం చూడండి అని చూపించడం. సో ఇది పవన్ కళ్యాణ్ ఎండగట్టడం కోసమే చేసిన ప్రయత్నం లాగుంది తప్పితే మరొకటి కాదు. మరి పవన్ కళ్యాణ్ తన హామీల విషయంలో చిత్తశుద్ధిగా ఉన్నాడా? టీడీపీ నుంచి ఇవన్నీ అమలు చేయించుకోగలడా? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నా సరే ఆయన సుప్రీం కాదు, ప్రతి నిర్ణయం ఆయన నుంచి జరగదు. అనేక నిర్ణయాలు చంద్రబాబు గారు తీసుకోవాల్సిందే. ఈ హామీల విషయంలో భయపడుతున్నానని ఆయన ఎందుకు అన్నాడు అంటే నిర్ణయాలు ఆయనవే కాబట్టి కదా. సో మరి పవన్ కళ్యాణ్ తన హామీల విషయంలో బాధ్యత తీసుకుని మరి ఏం చెప్తాడనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకమే.
ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఆయన ఇచ్చిన హామీల విషయంలో అవన్నీ కూడా డొల్ల హామీలు అయ్యే అవకాశం ఉంది. అదంతా కూడా పొలిటికల్ స్ట్రాటజీగానే మిగిలి ఆయన కూడా రెగ్యులర్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగానే మిగిలిపోయే పరిస్థితి అయితే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. సో ఇది పరిస్థితి. సో అనేక పత్రికల్లో కూడా కేంద్రం నుంచి నిధులు వస్తే తప్ప చేసే పరిస్థితి లేదు, ఈ హామీలన్నీ తీర్చాలంటే కనీసం 6 లక్షల కోట్ల బడ్జెట్ అవసరమైంది రాష్ట్రానికి అనే వాదన కూడా ఉంది. సో ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి నిజంగా జనసేన హామీలు తీర్చడానికి చిత్తశుద్ధితో టీడీపీ ఉందా, కూటమి ప్రభుత్వం ఆ విధంగా అడుగులేస్తుందా అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. జనసేన అయితే కొన్ని విషయాల్లో తానే సొంతంగా బాధ్యత తీసుకున్నాడు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి నేనే బాధ్యత తీసుకుంటాను, మెగా డిఎస్సి రిలీజ్ చేయడానికి నేనే బాధ్యత తీసుకుంటాను, ఈ విధంగా ఆయన అనౌన్స్మెంట్లు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా జనసేన ఆధ్వర్యంలో జరగాల్సిన పనులు. మరి ఆయన ఎంతవరకు చేస్తాడు అనేది చూడాలి. మరి ఈయన నిజంగానే హరిరామ జోగయ్య జనసేన మీద ప్రేమతోనే అంటున్నాడా ఏంటని చూస్తే అది కూడా డౌటే. ఎందుకంటే ఈయనే కాదు, ముద్రగడ పద్మనాభం కూడా ఈ విధంగానే ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ని కాపుల బాగు కోసం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ అనేక ప్రశ్నలు వేస్తూ వచ్చాడు, అనేక విధాలుగా విమర్శిస్తూ వచ్చాడు. తీరా చూస్తేమో ఆయన కుటుంబ సభ్యులే ఆయన వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. చివరికి నేను పేరు మార్చుకుంటాను పవన్ కళ్యాణ్ గెలిస్తే అని చెప్పి ఆయన చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పేరు మార్చుకుంటూ సర్టిఫికేట్ కూడా సంపాదించుకున్నాడు. అనేక విధాలుగా విమర్శిస్తూ వచ్చాడు. తీరా చూస్తేమో ఆయన కుటుంబ సభ్యులే ఆయన వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. చివరికి నేను పేరు మార్చుకుంటాను పవన్ కళ్యాణ్ గెలిస్తే అని చెప్పి ఆయన చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పేరు మార్చుకుంటూ సర్టిఫికేట్ కూడా సంపాదించుకున్నాడు. అంటే తన కులాన్నే మార్చుకున్నట్టుగా. సో ఇది ఒక మిరాకిల్ అనమాట. ఇది ఎక్కడ జరిగి ఉండదు మన భారతదేశంలో. మరి ఏ తరహా రూల్ ప్రకారం కులాన్ని మార్చుకునే సిస్టమ్ ఉందో తెలియదు, కానీ ఇది మాత్రం చాలా క్రేజీగా అనిపించింది. వీళ్ళిద్దరి మధ్యలో పుల్లలు పెట్టడానికే హరిరామ జోగయ్య గారు ఈ టాక్టిక్స్ ప్లే చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మా హామీలు అమలు చేయండి అని ఎప్పుడైతే జనసేన ఒత్తిడి తేవడం మొదలు పెడుతుందో అప్పటి నుంచి ఇక ఎలాగో నిధులు లేవు కాబట్టి సో వీళ్ళిద్దరి మధ్య ఒక వార్ స్టార్ట్ అయిపోయి అమలు చేయాలని వీళ్ళు, చేయలేని పరిస్థితిలో వీళ్ళు, సో ఇట్లా వారు సాగే పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇది కాస్త ప్రమాదకరమైందే. అయితే ఈ 2-3 ఏళ్ళకి అయితే ఇది ప్రమాదకరంగా పరిణమించవచ్చు, కానీ ఖచ్చితంగా చివరి 2 ఏళ్లలో మాత్రం ఇది జరగచ్చు. ఇదే విధంగా వీళ్ళ మధ్య ఈ హామీల విషయంలో గొడవ రావచ్చు, ఖచ్చితంగా వీళ్ళు వాదులాడుకోవచ్చు. ఆ చివరి 2 ఏళ్ళు వీళ్ళు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ప్రతిపక్షంలాగా జనసేన ఉండి పోరాడచ్చు ప్రభుత్వంతో. చివరికి జనసేన తన రాజకీయ ప్రాతినిధ్యాన్ని తర్వాత ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ ఒక సీఎం అభ్యర్థిగా నిలబడి రాజకీయాలు చేసే అవకాశం అయితే లేకపోలేదు. అంటే ఇది ఈరోజు కాకపోయినా తరువాత 3 ఏళ్ల తరువాత ఇలాంటి పరిణామం అయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే దానికి ఊతంగా ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే పనిచేస్తూ పోతాయి అనుకుంటా. సో చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. ఇప్పుడైతే పెద్ద డ్యామేజ్ ఏం లేదు, కానీ అయితే హరిరామ జోగయ్య గారు చెప్పిన విషయాల్లో కొన్ని మాత్రం కాస్త మెచ్చుకోదగినవే. అవేంటంటే ముఖ్యంగా గ్రామ స్థాయిల్లో ఎవరైతే లబ్ధి పొందుతున్నారో, ఎవరైతే ఈ పథకాల ద్వారా లాభం చేకూర్చుకుంటున్నారో వీళ్ళలోంచి ది బెస్ట్ కొంతమంది పీపుల్ని తీసి వాళ్ళల్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటే గ్రామ స్థాయిలో కూడా నిరుద్యోగం తగ్గుతుంది అని చెప్పి ఆయన ఒక అద్భుతమైన ఆలోచన చెప్పాడు. ఇది చాలా మంచి ఆలోచన. అయితే దీనికి కూడా కొంత నిధులు కావాలి, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్లు ఇవ్వాలి, ఇలాంటివి చాలా చేయాల్సి ఉంటాయి. కానీ దీర్ఘకాలికంగా ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. నిరుద్యోగం అంటే ఇప్పుడు ఉన్న నిరుద్యోగం తగ్గడమే కాదు, భవిష్యత్తులో కూడా